ఎక్కడ జరిగింది ఆలస్యం? వాస్తవంగా యేసయ్య ఆలస్యం చేసేవాడు కాదండి, మనమే ఆలస్యం చేస్తాం. లాజరుకు బాలేనప్పుడు, కండిషన్ క్రిటికల్గా మారుతున్నప్పుడు వెంటనే యేసయ్య కబురు పెట్టాలిగా, పెట్టలా. ఎప్పుడు యేసుక్రీస్తు కబురు పెట్టారయ్యా అంటే పరిస్థితులు చేజారిపోతున్నప్పుడు, ఇక ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు. మరి అప్పటిదాకా యేసయ్యకి ఎందుకు కబురు పెట్టలా? మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో ఎప్పుడు యేసయ్యకు ప్రార్థన చేయాలో అప్పుడు ప్రార్థన చెయ్యం, ఎప్పుడు ఉపవాసం ఉండాలో అప్పుడు ఉపవాసం ఉండం, ఎప్పుడు కన్నీళ్లు కార్చాలో అప్పుడు కన్నీళ్లు కార్చాం. చేతులు కాలిపోతున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాం? ఆకులు పట్టుకుంటాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఏముందో తెలుసా? మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు, స్క్రీన్లో చూపిస్తారు చూడండి, అతడు ప్రార్థన చేయవలెను. సంగమం వింటున్నావా? ఈ సూత్రాన్ని ఖచ్చితంగా పాటించు. నీకు ఏదైనా కష్టం వచ్చిందా? వినకూడని వార్త వినాల్సి వచ్చిందా? అనుకోకుండా ఉద్యోగంలో సమస్య వచ్చిందా? భార్యాభర్తల మధ్య ఏదైనా మనస్పర్ధ వచ్చిందా? నీ కొడుకును కూర్చో, నీ కూతురుని కూర్చో, వినకూడని వార్త ఏదైనా వినాల్సి వచ్చిందా? లేదా వ్యాపారంలో నష్టమా? లేదా ఉద్యోగంలో ఏదైనా సమస్య? సడన్గా ట్రాన్స్ఫర్ వచ్చిందా? సడన్గా తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందా? సడన్గా శరీరంలో మార్పు ఏదైనా వచ్చిందా? అది నీకు కష్టంగాను శ్రమగా అనిపిస్తుందా? అయితే మొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ఉన్న ఫలాన మోకరించో, నీ గదిలో మోకరించో, ప్రార్థన చేయి అని బైబిల్ చెప్తుంది. మీలో ఎవ్వరికైనాను శ్రమ సంభవించినా వాడు ప్రార్థన చేయాలి. శ్రమ సంభవించింది, లాజరు పరిస్థితి బాలేదు. మార్తా మరియా చేయాల్సింది ఏమిటి? ప్రార్థన. వారు ప్రార్థన చేస్తూ వెంటనే యేసయ్యకు కబురు పెట్టాల్సింది. ఆ సమస్యను గూర్చి యేసయ్యకు తెలియచేయొచ్చుగా, తెలియచేయాల, నిర్లక్ష్యం. సహోదరి ఈరోజు మన జీవితాలు అనేక సమస్యలు ముదిరిపోవడానికి, అనేక సమస్యలు తీరనంతగా మారిపోవడానికి, చేతులు జారిపోవడానికి, అనేక సమస్యలు తరగకుండా ఉండిపోవడానికి ప్రధాన కారణం చెప్పమంటారా? ఆ సమస్యలు చిన్నగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసి ఉంటే అవి సమస్యపోయేవి. మనం చేస్తున్న ప్రధాన సమస్య ఏమిటాయా అంటే, సమస్యలు ఉన్నప్పుడు, అవి ప్రారంభమైనప్పుడు వెంటనే ప్రార్థన చేయటం అత్యవసరం. ప్రభు సహాయం తీసుకోవడం అత్యవసరం. అలా కాకుండా ఆ సమస్యను పట్టించుకోకుండా వదిలేసి అది కాస్త ముదిరిపోయిన తర్వాత, అది కాస్త చేజారిపోయిన తర్వాత అప్పుడు లబోదిబోం అంటున్నావు, దానివల్ల నష్టపోతున్నావు.